హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ వాకర్స్ 81. ఈ వీడియోలో బైక్ రివ్యూ అండి. ఒక కొత్త బైక్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. బైక్ బ్లాగ్స్ చేస్తున్నాను, మెకానిక్ వీడియోస్ చేస్తున్నాను, అట్లాగే డాగ్స్ వీడియోస్ చేస్తున్నాను, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఎన్సీసీ టాపిక్స్ చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నాను, చాలా వేస్తున్నాను. మల్టీ కంటెంట్ ఛానల్ అంటే మనది మీకు తెలిసిందే. నియర్ టు 4K సబ్స్క్రైబర్స్ అయితే నియర్లో ఉన్నాము. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ 2 yearsలో ఇన్నోటి వీడియోస్ అప్లోడ్ నియర్లీ 1.5K వీడియోస్ అప్లోడ్ చేశా. కానీ చాలా స్లోగా పికప్ అవుతుంది. అయినా సరే నాకు బాధ లేదు. జస్ట్ పికప్ అయింది ఇంపార్టెంట్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లేదని ఇంపార్టెంట్ మాకు. సో ముందు మనం ఇవాళ ఏం వీడియో అప్లోడ్ చేద్దాం అంటే బైక్ రివ్యూ అని తెలుసు, కానీ ఏ బైక్ రివ్యూ, ఏ బైక్ ఇద్దాం. యాక్చువల్గా మనం చూద్దాం ఒకసారి పాత ప్రీవియస్ వీడియోస్లో మనం ఏ బైక్స్ ఇచ్చాము వీడియోస్ అన్నది, లాస్ట్గా మనం ఏ బైక్ గురించి చెప్పాము అన్నది చెక్ చేద్దాం ఒకసారి అండి. ఓకే, లాస్ట్గా మనం ఏదైతే బైక్ అన్నది ఓలా గురించి అయితే మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఓలా బైక్ అన్నది మనకి లిమిట్స్ వాడిచ్చిన క్రైటీరియా క్రాస్ చేయాలని చెప్పేసి. సో ఇవాళ మనం ఏంటంటే బెన్లీ నుంచి ఒక కొత్త బైక్ రిలీజ్ చేయడం జరిగింది, పాతదే. సో బైక్ ఏంటి మొత్తం ఫుల్ వీడియో అయితే ఇచ్చేస్తున్నాను. దయచేసి ఎండ్ వరకు చూడడం ట్రై చేయండి. మన ఛానల్ కనుక మీరు కొత్తది అసలు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకు నాన్ క్లిక్ చేశాను గైస్. సో డైరెక్ట్గా మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతాం. చూసారు కదా, బండి అయితే జబర్దస్త్ బాబోయ్, సూపర్ ఉంది బండి. అడ్వెంచర్ మోడల్, ఫుల్గా కంప్లీట్ అడ్వెంచర్ అనమాట. సో ఈ హిమాలయ అలాగే సుజుకి నుంచి కూడా స్ట్రాంగ్ బైక్ ఉంది, అలాగే చాలా ఉన్నాయి. కాకపోతే ఈ బెంట్లీ అనే వెహికల్ అనేది చాలా అరుదుగా, అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు BMW కార్ ఉంది, హుండై కార్ ఉంది. సో రెండింటికి కంపారిజన్ మీకు తెలిసింది కదా. సో అట్లానే ఈ బైక్ కూడా అలాంటిది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ మోడల్ వచ్చేసి TRK 502X అనమాట మోడల్ అనేది. సో బైక్ అనేది మనకి ఫస్ట్ కలర్ విషయానికి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంది అండ్ వైట్ కలర్. చూడండి, వైట్ కలర్ అనేది అంత నాకు అట్రాక్షన్ కనిపించింది. గ్రీన్ యాక్చువల్ నాకు ఫేవరెట్ కలర్ అనేది బ్లాక్ అనమాట, బ్లాక్ గ్రీన్. కానీ గ్రీన్ నాకు హైలైట్ చేయలేదు, వైట్ కూడా హైలైట్ చేయలేదు. కానీ ఎల్లో మాత్రం చెప్తున్నాను వేరే లెవెల్ ఉంది. వెహికల్ అనేది మాత్రం ఎల్లో మాత్రం సూపర్ ఉంది. మరి చూద్దాం ఈ కలర్ ఎట్లా ఉంది అన్నది. ఓకే, ఇది కూడా పెద్ద డల్ అండి, ఎల్లో మంచి జబర్దస్త్గా ఉంది. సో కలర్ విషయానికి అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే స్పెసిఫికేషన్ విషయానికి వచ్చే ఉంది. గ్యాలరీ ఒకసారి చూద్దాం అనమాట. సో ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెడతాను మీకు గ్యాలరీ అనేది. ఒక్క నిమిషం. ఓకే, ఫుల్ స్క్రీన్ మోడ్ గైస్. సో మనకి వెహికల్ చూసారు కదా, ఫ్రంట్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు హ్యాండిల్ బార్ అనేది మనకి మంచిగా ఉంది. జస్ట్ మనకి అడ్వాన్స్డ్ అనేసరికి ఈ రకంగానే ఉండాలి. హ్యాండిల్ బార్ అనేది అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. బండి అయితే మంచి డిస్ప్లే బాగుంది. అలాగే మనకి అడ్వెంచర్ వెహికల్ కొంచెం ఓవర్గా ఉండాలి. ఓవర్గా ఉండడం దానికే మనకి ముందు విండ్షీల్డ్ ఇచ్చారు, అలాగే అటు ఇటు మిర్రర్స్, ఇక్కడ హ్యాండిల్ గార్డ్ మనకి పడిపోయినప్పుడు మన చేతికి కాకుండా. అట్లనే మనకి బైక్ లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చేసరికి చూసారు కదా, మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంజన్ సీసీ విషయానికి వచ్చేసరికి ఇది 500 cc అనమాట. కానీ రేటెడ్ అవుట్పుట్ వచ్చేసి 35 kW at 8500 RPM ఇస్తుంది. కానీ యూసబుల్ ట్యాంక్ వాల్యూమ్ వచ్చేసి 20 liters ఇచ్చారు. కెపాసిటీ 20 liters అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ వెహికల్లో ఇంజన్ విషయం చెప్పేసాను ఆల్రెడీ, 500 cc. కాకపోతే టైప్ అనేది దీనికి 2 cylinders ఉంటాయి అన్నమాట, సింగిల్ కాదు, డ్యూయల్ సిలిండర్స్ ఉంటాయి. అది కూడా 4-stroke 4-well లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్. సో చాలా అంటే అడ్వాన్స్డ్ అనమాట. బెంట్లీ వెహికల్ ఉంది, TRK 502 వెహికల్ ఇది. సో బోర్ ఎక్స్ట్రా వచ్చేసి 69x66.8 mm ఇచ్చారు. కంప్రెస్ రేషియో వచ్చేసరికి 11.5:1 అనమాట. సో మ్యాక్సిమం టార్క్ అనేది 46 Nm at 6000 RPM ఇచ్చారు. కానీ లూబ్రికేషన్ విషయానికి వచ్చేసరికి ఫోర్స్డ్ లూబ్రికేషన్ విత్ వెట్ స్టంప్ అనమాట. బట్ ఫ్యూయల్ సప్లై అనేది మనకి EFI అనమాట. సో అలాగే మనకి ఎగ్జాస్ట్ సిస్టమ్ కానీ సర్టిఫికేషన్ కానీ అన్నీ మెన్షన్ చేయలేదు. కానీ క్లచ్ విషయం వచ్చేసరికి మల్టీ డిస్క్ వెట్ క్లచ్ అనమాట. ఈ పర్టికులర్ పెద్ద అంటే ఫారెన్ బ్రీడ్లని కాదు, కానీ బ్రీడ్ అంటే బ్రీడ్ అంటే ఒక రకమైన జాతి. ఇది కూడా బైక్ కూడా ఒక జాతే కదా. సో ఈ బెంట్లీ వెహికల్ అనేది సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఈ వెహికల్స్. అది అరుదుగా వాడేవారు ఉంటారు, దీనికి ఎక్కువ ఫోకస్ చూపించదు. ఎందుకంటే స్పేర్ పార్ట్స్లో కానీ వాటిలో ఇష్యూ వస్తుందని చెప్పేసి అంతగా ఇది చేయరు. సో దీని యొక్క గేర్ సిస్టమ్ వచ్చేసరికి మనకి 6 గేర్ వెహికల్ అన్నమాట. ఇది చూసారు 6 గేర్. యాక్చువల్గా KTMస్కి వాటికి కూడా 6 గేర్ వెహికల్నే. ఇది కూడా 6 ఇచ్చారు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. చైన్ టైప్ ఇచ్చారు అండ్ ఇగ్నిషన్ అనేది ECU బోస్ MS 6.0 ఇగ్నిషన్ అన్నమాట ఇది.
స్పార్క్ ప్లగ్ అయితే ఉండదు. స్టార్టింగ్ అనేది ఎలక్ట్రికలే. గేర్ రేషియో ఉండదు. ప్రైమరీ డ్రైవ్ కానీ, ఫ్యూయల్ కన్జప్షన్ కానీ, CO2 ఎమిషన్ కానీ ఏం లేవు. అలాంటివి ఏం లేవు అస్సలు ఏం లేవు. ఇంకా సాచెస్ విషయానికి వచ్చేసరికి టెస్లా స్టీల్ ట్యూబ్స్ అండ్ ప్లేట్ ఫ్రేమ్ ఇది. అంటే మనకి KTM వెహికల్స్కి ఎట్లానైతే మనకు ఉందో సేమ్ ఆ రకంగానే మనకి అవుట్ షో తెచ్చారు. కానీ కలర్ అనేది నాకు అంతలో అనిపించలేదు. వైట్ కలర్ అసలు అబ్బాయి ఏం లేదు అసలు వైట్ కలర్. కానీ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సస్పెన్షన్ స్టాక్ వచ్చేసరికి 140 mm ఇచ్చారు. వెన్ ఎవర్ కమింగ్ టు ద బ్యాక్ సస్పెన్షన్, బండి చూసారు భయ్య, అంత నిజంగా నాకు మర్చిపోయింది ఈ బండి చూస్తే. TRK బండి ఓకే. మనకి ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి దీనికి ఏంటంటే చూడండి, రియర్ స్వింగ్ ఆర్మ్ విత్ సెంట్రల్ షాక్ అబ్జార్బర్ అండి. స్ప్రింగ్ ప్రీలోడెడ్ హైడ్రాలిక్ రీబౌండ్ అండ్ కంప్రెసర్ సెట్టింగ్ అడ్జస్టబుల్. అన్ని రకాలుగా అంటే కన్వీనియంట్గా ఉండేలాగా అడ్జస్ట్మెంట్ చేసి ఉంటుంది. అట్లాగే మనకి సెంటర్ సింగిల్ జోకరే, డ్యూయల్ జోకర్ అయితే కాదు. అంటే డ్యూయల్ జోకర్ ఇచ్చుంటే బాగుండేమో నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది అడ్వెంచర్ వెహికల్ అనేసరికి గట్టిగా గతుకుల్లోంచి వెళ్తారు కదా. సో అక్కడ డ్యూయల్ జోకర్ అయితే మంచిగా కాస్తుంది. మరి సింగిల్ జోకర్ ఇచ్చారంటే వాళ్ళు ఎన్నో టెస్ట్ డ్రైవ్లు చేసి ఎన్నో టెస్టులు చేస్తారు. కానీ సింగిల్ జోకర్ ఎవరు వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. కానీ రియర్ జోకర్ స్ట్రోక్ వచ్చేసరికి 62 mm ఇచ్చారు. వెనవర్ కమింగ్ టు ఫ్రంట్ బ్రేక్, ముందు బ్రేక్ ఇచ్చేసరికి మనకి రిమ్ టైప్ ఇచ్చారు. అడ్వెంచర్ వెహికల్స్ రిమ్ ఉంటుంది, ట్యూబ్ టైప్, ట్యూబ్లెస్ అయితే కాదు. కాకపోతే దీనికి ఏంటంటే అల్యూమినియం అలాయ్ విత్ ఐరన్ స్పోక్స్. రిమ్ అనేది మనకి అల్యూమినియం వస్తుంది, విత్ ఐరన్ స్పోక్స్తో వస్తుంది. అలాగే మనకి డిస్క్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ అనేది 2 డిస్క్స్ వస్తాయి. అట్లా మనకి బెన్లీ అనే లోగోతో వస్తుంది. సో అలాగే మనం ఇంకా బ్యాక్ సెక్షన్కి వచ్చేసరికి మనకి బండి కూడా రిమ్ కూడా సేమ్ అట్లానే ఇచ్చింది. అల్యూమినియం అలాయ్ విత్ ఐరన్ స్పోక్స్ ఇచ్చారు. బట్ ఫ్రంట్ ముందు టైర్ ఏదైతే మనకు ఉంది కదా, సో ముందు టైర్ ఏదైతే మనకి 110/80/19 సైజ్ విత్ 59 వాట్స్ ఇచ్చారు. అదే రియర్ వచ్చేసి 150/70R17 అనమాట. అంటే ఫ్రంట్ 19 ఇచ్చారు, బ్యాక్ 17 ఇచ్చారు. సో అడ్వెంచర్ వెహికల్కి ఇవన్నీ కామన్ అవే చెప్పనక్కర్లేదు. వెన్ ఎవర్ కమింగ్ టు సిట్టింగ్ విషయానికి వచ్చేసరికి అంటే డ్రైవర్ కూర్చున్నప్పుడు 820 అటు ఇటు వచ్చి 10 mm ఉంటుంది. అదే ఎక్స్ట్రా ఎవరైనా మిర్రర్స్ ఉన్నట్లయితే మనకి బండి కంప్లీట్ హైట్ వచ్చేసి మనకి పొడవు అంటే భూమి మీద నుంచి అద్దాల వరకు హైట్ అనేది 1480 mm హైట్ ఉంటుంది. అదే పొడవు అంటే ఫ్రంట్ వీల్ టైర్ నుంచి బ్యాక్ వీల్ టైర్ ఎండింగ్ వరకు మనకి 2220 mm హైట్ ఉంటుంది. అట్లాగే మనకి వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. రోడ్ రెడీ వెయిట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ వెహికల్ అనేది మనకి 235 kg ఉంటుంది వెహికల్ అనేది. యూజబుల్ ట్యాంక్ వాల్యూమ్ వచ్చేసి 20 లీటర్స్ ఉంటుంది. రిజర్వ్ కంటెంట్ అనేది ఉండదు అసలు. వీల్ బేస్ అనేది 1505 అనమాట. సో ఇంకా ఈ వెహికల్లో మనకి ఏమైనా ఉన్నాయి లేవా అనే విషయానికి వస్తే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎగ్జాస్ట్ అనేది మనకి డ్యూయల్ ఇంజిన్ కాబట్టి 2 ఎగ్జాస్టర్ నుంచి సింగిల్ ఎగ్జాస్టర్ కింద అయితే మారడం జరిగింది ఈ వెహికల్లో. సో ఇంకా ఏంటంటే దీనికి చూడడానికి సైడ్లు చూడడానికి అయితే బాగానే ఉంది. దీన్ని చూస్తే మీకు ఏ వెహికల్ గుర్తుకు వస్తుందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయవలసిందే. ఎందుకు అన్నట్లయితే అది నేను చెప్పను, మీరే అర్థం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ నాకు డిస్అడ్వాంటేజ్ నాకేమనిపించింది అంటే, ఇంత హయ్యర్ సీసీ వెహికల్కి ఎగ్జాస్ట్ ఇచ్చారు కదా. సో ఇంక సెవెన్ వెనకాల కూర్చున్న వాళ్ళకి కాలుతుందా లేదా అన్న డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. కానీ కాలదండి, అలా కాలే అవకాశం ఉండదు. ఎందుకంటే అది మంచిగా తయారు చేస్తారు వెహికల్ అనేది. సో దీనికి గరిష్టం అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి డీటెయిల్ ప్రైస్ అన్నది 7,62,303. ఇంకేస్ మీకు ఏమన్నా పెరగవచ్చు తగ్గవచ్చు, అది దేని మీద బేస్ అయి ఉంటుందంటే మీకు ఆ పర్టికులర్ లొకేషన్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చేసరికి గెట్స్ విత్ స్పోక్స్ వీల్తో వస్తుంది వెహికల్ అనేది. రైడింగ్ ఆఫ్ రోడ్ రైడింగ్ మాత్రం బేవత్సంగా ఉంది, బాగుందని చెప్పేసి. అలాగే గ్రేట్ రోడ్ ప్రెసెన్స్ ఉంది. కానీ నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి వైట్ హెవీ అంటే బైక్ అయితే కొంచెం హెవీగా ఉంది. అలాగే లిమిటెడ్ సర్వీస్ స్టార్టింగ్గా చెప్పాను కదా, సర్వీస్ ఇష్యూ అవుతుంది ఈ వెహికల్స్కి వచ్చేసరికి. పెర్ఫార్మెన్స్ అయితే అంత ఏం అనిపించట్లేదు అని వచ్చింది అప్డేట్ అనేది మనకి. ఇంకా డిస్ప్లే అనేది మీకు తెలిసిందని డిస్ప్లే పెద్ద అంతగా ఏమి ఉండదు, మామూలుగా రొటీన్గా ఇచ్చేసారు, అంత హైగా ఇచ్చేసారు ఏదో డిస్ప్లే అనేది. సో ఇంకా దీనికి టాప్ స్పీడ్ వచ్చేసరికి 160 km వెళ్తుంది, 160 km వెళ్తుంది. అండ్ మనకి ఈ వెహికల్లో వచ్చేసరికి ఇంకా అంతగా ఏం చెప్పుకోవడానికి లేదండి, బాగుంది వెహికల్, పర్వాలేదు. కానీ రేట్ ఎక్కువ ఉంది, మరి అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకి చూడాలి.
అంటే బ్యాక్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుంది, బ్యాక్ వ్యూ అనేది మనకి డేంజర్ లైట్, సిగ్నల్ లైట్స్ అన్నీ కూడా ఎల్ఈడీనే, మామూలుగా ఎక్కడ పర్లేదు. అండ్ ఫ్రంట్ సెక్షన్ కూడా ఎల్ఈడీ ఇచ్చారు 2 కళ్ళులాగా. అండ్ లెఫ్ట్ లుక్ అయితే మనకి ఎలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి, అలాగే మనకి రైట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఫ్రంట్ లుక్ మొత్తం బండి అయితే పర్వాలేదండి, చూడడానికి బాగుంది. మరి తగులితే ఎట్లా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, మొత్తం కూడా ఎక్కువగానే అవుతుంది అనుకున్నా. ఎందుకంటే 7 lakhs బండి ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కూడా మనకి ఎక్కువ అవుతుంది కామన్గా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బెంట్లీ నుంచి రిలీజ్ అయిన TRK 502X వెహికల్ అనేది. సో ఇప్పటికీ కనుక మీరు మన ఛానల్ కానీ కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసేయండి. మరింకెన్ని వీడియోస్ మేము ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.